హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. అండ్ అలాగే ఈరోజు చాలా ప్రత్యేకం, ఓకే? ఎందుకంటే పోర్టల్ అనమాట, 6/6 పోర్టల్, ఓకే? జూన్ 6/6 పోర్టల్, ఓకే? సో ఈ పోర్టల్లో మీ పర్సన్ వైపు నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం, ఓకే? సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి, ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు, ఓకేనా? సో మరి ఈరోజు ఈ 6/6 పోర్టల్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. వారి పర్సన్ గురించి మా వ్యూస్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీరు? లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, 7 ఆఫ్ పెంటికల్స్ అండి, ద ఫూల్, 8 ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్, justice, 9 of cups, the magician, 6 of cups అన్నమాట, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా టెంపరెన్స్ వచ్చింది, ఓకే? సో క్లారిఫికేషన్ చేద్దాం దీన్ని మనం. సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్, 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫై చేయండి. ఓకే, ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? ఒకవేళ ఈ 6/6 పోర్టల్లో ఎలాంటి మెసేజ్ ఉండబోతుందంటే, మీ బంధాన్ని మీరు కాపాడుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నం చేశారనమాట, ఓకే? మేబీ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తను మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లవర్స్ అయి ఉండొచ్చు మీరు, ఓకే? ఆ పర్సన్తో మీ ఆ బంధం అనేది విడిపోకుండా ఆ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, ఓకే? మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ అవతల వైపు నుంచి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. పైగా చాలా హార్ట్ బ్రేక్ చేయడము అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకోవడము, చాలా మందిని ఇన్వాల్వ్ చేయడము, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వేరే థర్డ్ పార్టీని కావచ్చు, అలా ఇన్వాల్వ్ చేయడము, కొంతమంది వేరే మ్యారేజ్ చేసుకోవడమా లేదా సింగిలే ఉన్నారా, వాట్ ఎవర్, ఓకే? కానీ చాలా మందిని ఇన్వాల్వ్ అయితే చేశారు. సో మీరు చాలా మంది పర్సన్ విషయంలో చాలా హర్ట్ అయి ఉంటారండి, ఓకే? నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ సో పర్సన్ అర్థం చేసుకోవడం లేదు, పైగా చాలా బాధ పెడుతున్నారు అనే బాధ మీలో ఉంటుందన్నమాట, ఓకే? కానీ ఇక్కడ మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో మీ కష్టానికి ప్రతిఫలం అయితే ఏటు పోలేదండి, ఓకే? ఆ కష్టానికి ప్రతిఫలం అనేది రాబోతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు కలుసుకొని హ్యాపీగా ఉండడం జరగబోతుంది. లవర్స్ అయి ఉంటే పర్సన్ ఈ రిలేషన్షిప్ని తను ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఓకే? తను కూడా రియలైజ్ అవ్వబోతున్నారు, అది తొందరలోనే, ఓకేనా? రోజు వస్తున్నారు అని చెప్తున్నారు కానీ రావడం లేదు అంటే ఇది మీరు క్లైమ్ చేయండి. డెఫినెట్లీ ఏ రోజు కాకపోతే 6 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, వస్తారు. మన ఎఫర్ట్స్ అనేది మనం పెడతా ఉండాలండి, ఓకే? దేవుడు మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు పంపిస్తూనే ఉంటారనమాట, ఓకేనా? సో కాబట్టి నిరాశ చెందొద్దు, ఓకే? స్ట్రాంగ్గా ఉండండి, ఓకేనా? ఇక్కడ ఈ పోర్టల్లో డెఫినెట్లీ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను వస్తారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు లవర్స్ అయి ఉంటే మ్యారేజ్ జరిగేది కూడా చూపిస్తుంది అనమాట, ఓకే? ఈ పర్సన్ ఈ బంధాన్ని తను ముందుకు తీసుకెళ్లాలంటే మిమ్మల్ని తను మ్యారేజ్ చేసుకోవాలి, ఓకే? అలా పర్సన్ ఆలోచిస్తున్నారనమాట, ఓకే? మ్యారీడ్ అయి ఉంటే మీరు కలుసుకోవడం జరుగుతుంది, డెఫినెట్లీ కలుసుకొని హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా? మీరు పడిన కష్టానికి ప్రతిఫలం మీకు దక్కబోతుందన్నమాట, ఓకే? మీరు చాలా కష్టపడ్డారండి, ఇక్కడ చాలా కష్టపడ్డారు, ఓకే? ఈ పర్సన్ విషయంలో తన వైపు నుంచి ఎన్ని ఆటుపోట్లు మీరు తిన్నా సరే తనని వదిలిపెట్టలేదు, ఓకే? ఎప్పుడు
తన మంచి గురించి మీరు ఆలోచించడము, ఈ బంధాన్ని మీరు నిలబెట్టుకోవాలని అనుకోవడము. ఓకే. కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అనేది చూపిస్తుందనమాట. అర్థం చేసుకోక పైగా మీతో ఆర్గ్యుమెంట్స్‌కి దిగడము. అండ్ ఈ పర్సన్‌కి మీరు ఎన్ని చెప్పినా మీ మాట తను వినక వేరెవరి మాటలు మాత్రం చాలా బాగా వింటారనమాట. మీ దగ్గరికి వచ్చేసరికి ఐ డోంట్ కేర్ అన్నట్టుగా తీసి పడేస్తారనమాట. ఓకే. అలాంటి పర్సన్ విషయంలో మీరు చాలా బాధపడ్డారు. మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయిందండి మీ మనసుకి. అది చూపిస్తుందనమాట. ద ఫూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకేనా? ద ఫూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద ఫూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్‌లో చాలా కన్నింగ్ నేచర్ అనేది ఉందన్నమాట. ఈ పర్సన్ ఇక్కడ రావాలని ఉంది. కానీ బయట ఎలా చూపిస్తున్నారండి పర్సన్ మీరంటే అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా. అండ్ మైండ్ గేమ్ ఆడుతున్నారండి పర్సన్. చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారనమాట. తనకు తెలుసు మీతో రిలేషన్‌షిప్‌లో ఉంటే పర్సన్ మేబీ మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు అని పర్సన్‌కి తెలుసు. కానీ తను కావాలని నాటకాలు ఆడుతున్నారనమాట. వేరే థర్డ్ పార్టీతో ఉండడమా, లేదా సింగిల్‌గా ఉన్నా సరే పర్సన్ మిమ్మల్ని కావాలని బాధ పెట్టడం లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. తన మనసులో ఏదో కోపం అనేది కూడా చూపిస్తుందండి పర్సన్. తను బయట పడట్లేదు, కానీ తన మనసులో ఏదో కోపం ఉందన్నమాట. ఓకే. ఈ పర్సన్‌కి మేబీ మీ విషయంలో ఏదో జరిగింది. ఓకే. మేబీ తనకి నచ్చని పని మీరు ఏదైనా చేశారా, లేదా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఎదుగుతున్నారా, మీ కెరీర్ విషయంగా మీరు అది పర్సన్‌కి లోపల చాలా మండడం లాంటిదనమాట. తనతో సరి సమానంగా మీరు ఎదగడం ఈ పర్సన్ తను తీసుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారనమాట. ఓకే. కానీ మీతో ఉంటే మాత్రం తను చాలా హ్యాపీగా ఉంటారు. మీతో ఉన్న రిలేషన్ అనేది హెల్తీ రిలేషన్ అని పర్సన్‌కి తెలుసు. కానీ తను కావాలని ఇక్కడ చాలా నాటకాలు ఆడుతున్నారు ఈ పర్సన్ అనేది చూపిస్తుందనమాట. చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. అండ్ ఈరోజు చాలా బాగా మాట్లాడితే రేపు వెంటనే ఆర్గ్యుమెంట్స్‌కి దిగేస్తారనమాట. ఓకే. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్‌కి మీ మీద లవ్ ఉందండి. కానీ మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, లేదా మీరు కొంచెం స్టైలిష్‌గా, లేదా ఆహ్, మీ లైఫ్‌లో మీరు హయ్యర్ పొజిషన్‌లో ఉన్నారా, వాటెవర్. ఓకే. ఈ పర్సన్‌కి ఏదో తన మనసులో ఏదో ఒక కుళ్ళైతే ఉంది. ఓకే. అది మాత్రం 100% అండి. ఓకే. మీరు నమ్మినా నమ్మకపోయినా తన మనసులో ఏదో రహస్యం అయితే ఉంది. కానీ పర్సన్ బయట చూపించడం లేదు, బయట చెప్పడం లేదు మీతో. ఓకేనా? అందుకనే తను ఇంత నాటకాలు ఆడుతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. కానీ అవసరం కోసం మాత్రం డెఫినెట్‌లీ వస్తారు. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో మేబీ ఏదో పాత విషయాలు కూడా కావచ్చు మీ ఇద్దరి మధ్యలో. అవి పదే పదే గుర్తుకు రావడము, అలా కూడా ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. చాలా కన్నింగ్ నేచర్ ఉంటదండి పర్సన్‌కి. చూడండి ఇక్కడ తను ముందుకి పారిపోతున్నారు కదా! వెనకకి చూసుకుంటూనే తను ముందుకు పారిపోయారు. ఓకే. తను ముందు చూసి పరిగెత్తడం లేదు ఈ పర్సన్. ఓకే. ముందు నొయ్యో, గుయ్యో ఉంటే దాంట్లో పడిపోతారు కదా! ఓకే. అలా ఈ పర్సన్ తను ఇక్కడ తను ఏదైనా నిర్ణయం తీసుకుంటే అండి పర్సన్ తను ఆలోచించి తీసుకోరనమాట. చాలా హడావిడిగా ఈ పర్సన్ నిర్ణయాలు తీసుకుంటారు. రిస్క్‌లో పడతారు. మిమ్మల్ని కూడా ఈ పర్సన్ రిస్క్‌లో పడేస్తారు. ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తిస్తా ఉంటారనమాట. చాలా చిరాకు తెప్పిస్తా ఉంటారు. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. సో, కానీ ఈ పర్సన్ చూడడానికి చాలా బావుంటారు కావచ్చు. అక్కడ మీరు ఈ పర్సన్‌ని వదిలించుకోలేకపోతున్నారు. ఓకే. ఈ పర్సన్ అందరి మీద చాలా ప్రేమ చూపిస్తా ఉంటారు. మీ దగ్గరకొచ్చేసరికి తనలో ఉన్న మేబీ తన నిజ స్వరూపం అది మీ దగ్గర ఈ పర్సన్ చూపిస్తారనమాట. అందరి ముందు తను మంచివారిలాగా నటిస్తా ఉంటారనమాట. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్.
ఈ పర్సన్ తన కెరియర్ విషయంలో తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. ఓకే. తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనేది చూపిస్తుందనమాట. అండ్ ఈ 6 పోర్టల్‌లో ఈ పర్సన్ తను ఎంత బిజీ అవ్వాలి అనుకున్నా తను అవ్వలేకపోతున్నారు. చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. పదే పదే పర్సన్ మీ గురించి వేరే వారి దగ్గరికెళ్ళి మాట్లాడము అండ్ తన ముందు చాలా వర్కున్నా సరే పర్సన్ పరధ్యానంగా కూర్చోవడము, అలాంటిది ఏదో జరుగుతుందండి పర్సన్‌కి. ఓకే. చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది చూపిస్తుందనమాట. అండ్ మీ గురించి పర్సన్‌కి ఎవరైనా ఏదైనా చెప్పి ఉండొచ్చు. మేబీ ఈరోజు ఆర్ నిన్న నైట్ గూడా కావచ్చు. ఓకే. అలాంటిది గూడా చూపిస్తుందనమాట. మేబీ మీ గురించి పర్సన్ దగ్గర ఎవరో పాజిటివ్ వర్డ్స్ లాంటిదనమాట. ఓకే. ఆ అమ్మాయి అలా చేస్తుంది, ఈ అబ్బాయి అలా చేస్తున్నారు. సో, అనవసరంగా నువ్వు వదిలించుకుంటున్నావు. తర్వాత బాధపడతావు. అంత మంచివారు మళ్ళీ రారు, దొరకరు. సో, మంచివారిని దూరం చేసుకోకు అన్నట్టుగా ఈ పర్సన్‌తో ఎవరైనా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. ఓకే. అంతకుముందు ఈ పర్సన్‌కి ఎవరైనా లేనిపోని చెప్తా ఉండడము, మైండ్ వాష్ చేయడం ఏదైనా చేసి ఉంటే పర్సన్ చూడండి తను రియలైజ్ అవుతున్నారు. అండ్ తనకి ఆల్రెడీ తను రియలైజ్ అయ్యారు అనేది కూడా చూపిస్తుందనమాట. రియలైజ్ అయ్యారు కాబట్టే తను తన వర్క్ విషయంలో తను ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు. పరధ్యానంగా కూర్చుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. తన వర్క్‌లో తన కెరియర్ విషయంగా తన ముందు చాలా వర్క్స్ అనేది ఉన్నాయండి. కానీ తను అలా కూర్చొని తను క్యాండిల్ పట్టుకొని అలా చూస్తా ఉండడం అనమాట. పరధ్యానంగా ఉన్నారనమాట ఈ పర్సన్. చాలా పరధ్యానంలో ఉన్నారు. మేబీ దేని మీద తనకి ఇంట్రెస్ట్ అనేది రావడం లేదు. వర్క్ చేయాలని గావచ్చు, లేదా అందరితో హ్యాపీగా ఉండాలని గావచ్చు. ఓకే. అలా చాలా నిరాశ భావంతో ఉన్నారు ఈ పర్సన్. అండ్ ఇంకా లైఫ్‌లో వర్క్ మీద అనేది తనకి అంత ఇంట్రెస్ట్ అనేది ఉండడం లేదు. ఒకవేళ ఏదైనా తప్పులు చేసి ఉంటే, మీ మనసుని తను బాధపెట్టి ఉంటే, అవి పదే పదే పర్సన్‌కి గుర్తుకు రావడము, అలా కూడా తను డిస్టర్బ్ అవుతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. స్ట్రెంత్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. పూజ అవుతుందండి. సో, క్లెయిమ్ చేయండి అందరూ. స్ట్రెంత్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్ట్రెంత్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈ పర్సన్ కెరియర్ విషయంగా కూడా ఈ పర్సన్ తను బిజీగా లేకున్నా ఉన్నాను అని చెప్పే ఛాన్స్ ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే. అంటే మీరు కాల్ చేసినప్పుడు ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వరు. చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనేది చూపిస్తుందన్నమాట. ఏదైనా మాట్లాడితే నేను కెరియర్ విషయంలో చాలా బిజీ ఉన్నాను. నేను కాల్ చేస్తానులే అని చెప్పడం కానివ్వండి, లేదా నాకు మీటింగ్ ఉందని చెప్పడం కానివ్వండి, లేదా ఒకవేళ కాల్ ఆర్ మెసేజ్ వచ్చిన ఈ పర్సన్ కట్ చేయడము, అలాంటిది కూడా జరుగుతా ఉండొచ్చు. అలా కూడా మీరు చాలామంది విసిగిపోతా ఉండొచ్చు పర్సన్ విషయంలో అనేది చూపిస్తుందనమాట. ఇక్కడ తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. పర్సన్‌కి ఇక్కడ బోర్ కొట్టకుండా తన లైఫ్‌లో తనని ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవారు చాలామంది ఉన్నారనమాట. తనని టైమ్ పాస్ చేసేవారు. ఓకే. మీరు అంత ఇంపార్టెంట్ అన్నట్టుగా ఈ పర్సన్ అయితే ఫీల్ అవ్వలేదు. ఓకేనా. నేను ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఓకేనా. సో, తన లైఫ్‌లో తనని హ్యాపీగా ఉంచేవారు, తనకి టైమ్ పాస్ చేసేవారు చాలామంది ఉన్నారు. ఓకే. ఈ పర్సన్‌కి మీకిద్దరికి మధ్యలో బాండింగ్ వేరుంటుంది. తను వేరే వారితో ఆ బాండింగ్ తను వేరుగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే వారితో ఈ పర్సన్ తను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే తను వారితో ఉండడం. ఓకే. మీరు ఏంటిదంటే ఈ పర్సన్ దగ్గర కమిట్మెంట్ అడగడం అండ్ మీరు ఈ పర్సన్‌ని మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌లో ఈ పర్సన్‌ని మీరు చూడడం అనమాట. ఓకే. ఆల్రెడీ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు మీరు. ఓకే. సో, పర్సన్ వేరే వారి మీద ఇంట్రెస్టెడ్‌తో తను మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అండ్ సరిగ్గా పట్టించుకోకపోవడము, వేరే వారి మీద ఈ పర్సన్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉండడము, ఇంటికొచ్చినా మీతో సరిగ్గా మాట్లాడకపోవడము, అలా కూడా జరుగుతా ఉండొచ్చు కొంతమందికి. ఓకే. సో, ఫోన్ పట్టుకొని అక్కడ తన లోకం తనదే, తన ధ్యాస తనదే అన్నట్టుగా మీ మీద ఈ పర్సన్ అంత ఇంట్రెస్టెడ్‌గా లేరు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఓకే. సో, మీరు ఈ పర్సన్ విషయంలో ఓపిక అనేది నశించిపోతుందండి మీకు. ఓకే. ఎందుకంటే ఏ రోజు ఈ పర్సన్ ప్రేమగా మాట్లాడరు. అండ్ ఫోన్ కాల్స్ ఈ పర్సన్ ఎక్కువగా మాట్లాడే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఉండడము అండ్ మిమ్మల్ని మాత్రం చాలా ఇగ్నోర్ చేస్తా రావడం, అలాంటి పర్సన్‌తో కూడా మీరు విసిగిపోతా ఉండొచ్చు లైఫ్‌లో అనేది చూపిస్తుందనమాట. ఓకే.
కొంతమంది పర్సన్ నుంచి పూర్తిగా సెపరేట్ అయిపోవాలి అండ్ మీ లైఫ్ ఏదో మీరు చూసుకోవాలి అని కూడా కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే మీరు చాలామంది పర్సన్ విషయంలో ఆల్రెడీ మీరు విసిగిపోయారని చెప్పొచ్చు. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుందన్నమాట. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే. ఎంతో ప్రేమగా ఉండే మీ బంధం అనేది ఒకటేసారి ప్రళయం లాంటిదన్నమాట. ఓకే. ఇక్కడ కొంతమందికి అయితే కోర్ట్ కేసెస్ లాంటిది, డివోర్స్ ప్రాబ్లం వరకు కూడా మీరు వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే. ఫైనల్ డెసిషన్ ఇంకా ఈ పర్సన్ నుంచి మీరు పూర్తిగా దూరం అయిపోవాలి అండ్ సపరేట్ అయిపోవాలి అని కూడా మీరు కొంతమంది 5% అన్నా అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే. లవర్స్ అయి ఉంటే మీరు ఈ పర్సన్ మీద మీరు చాలా ప్రేమను చూపించారు, ఆ పర్సన్ కూడా మీ మీద చాలా ప్రేమను చూపించారు, కానీ కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి పర్సన్ పారిపోయి ఉండొచ్చు అనమాట. ఓకే. మేబీ తను వేరే వారి మాటలు వినేసి మీతో మ్యారేజ్కి పర్సన్ అంత ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం అనమాట. ఓకే. మీతో ఈ పర్సన్కి ఎంజాయ్మెంట్ కావాలి కానీ మ్యారేజ్ అనేది పర్సన్కి అవసరం లేదు అన్నట్టుగా పర్సన్ దూరంగా ఉండడం లాంటిది, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అలాంటిది కూడా జరిగి ఉంటుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. మేబీ దానివల్ల కూడా కొంతమందికి టవర్ అనేది పడి ఉంటుంది. ఓకే. మేబీ నువ్వుకంటే ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు, లేదా ఆల్రెడీ మీరు కాంటాక్ట్లోనే ఉన్నారంటే ఓన్లీ మెసేజ్ వరకు కూడా ఉండొచ్చు అనమాట మీ బంధం. ఓకే. ఉంటుందా ఊడుతుందా తెలియని పరిస్థితిలో కొంతమంది మీరు ఉండి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. ఈ టవర్ అనేది ఎప్పుడు పడుతుందో తెలియదు, లేదా కలిసి ఉంటామా లేదా విడిపోతామా ఏమీ అర్థం కాని పరిస్థితిలో మీరు ఉండి ఉంటారనమాట. ఓకే. నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీద మీరు చాలా కేర్ చూపించారు, చాలా లవ్ చూపించారు, కానీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తను అర్థం చేసుకోలేదు అనేది చూపిస్తుందండి. స్టార్టింగ్లో చాలా ప్రేమగా ఉండే పర్సన్ రాను తన లైఫ్లో ఆప్షన్స్ అనేది పెరిగిపోవడం వల్ల తనని టైం పాస్ చేసేవారు తన లైఫ్లో చాలామంది రావడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారనమాట. వారి ముందు మీరు అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు అన్నట్టుగా ఈ పర్సన్ తను ప్రవర్తించి ఉంటారు అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారికి రీయూనియన్ జరుగుతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ మిథునం, తుల, కుంభరాశి వారికి మాత్రం ఎవరైనా మోసం చేసే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే. మీరైనా ఎవరి లైఫ్ నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు, లేదా మీ లైఫ్ నుంచి అయినా ఎవరైనా పారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. మిథునం, తుల, కుంభరాశి వారికి అంత బాగోలేదండి. ఓకే. మిగతా వారికి అందరికీ బాగానే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ కొన్ని సైన్స్ వరకు మాత్రం ఇక్కడ బీట్రేల్ జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. నమ్మక ద్రోహం ఏదో ఎదురవ్వబోతుంది ఈ 6/6 పోర్టల్లో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. కొన్ని సైన్స్ వరకు మాత్రం ఓకే పర్లేదు, మీ పర్సన్ మళ్ళీ మీ వైపు తను యాక్షన్ తీసుకోవడం జరగబోతుంది అనమాట. ఓకే. తను చాలా విషయాలలో తను రియలైజ్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మళ్ళీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడమా, మాట్లాడమా, మెసేజ్ సెండ్ చేయడమా అలాంటిది ఏదో జరగబోతుంది అనేది చూపిస్తుంది. ఓకే. ద మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్. ద మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీరు ఎంత మేనిఫెస్ట్ చేసినప్పటికీ జరగడం లేదు అని మీరు ధైర్యం కోల్పోతున్నారండి చాలామంది. ఓకే. ఎన్ని మేనిఫెస్టింగ్ చేసినా ఏం చేసినా సరే ఈ పర్సన్ మారడం లేదు, తనలో మార్పు అనేది రావడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓకే. అలాంటి పరిస్థితిలో మీరు ఉండొచ్చు అనమాట. కానీ చూడండి, మీ మేనిఫెస్టింగ్ అనేది ఎక్కడ పోలేదు,
మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీరు ఫలితం అనేది అనుభవిస్తారు డెఫినెట్లీ. ఓకేనా? డెఫినెట్లీ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అతి తొందరలోనే మీకు రాబోతుంది. మీరు గుడ్ న్యూస్ కూడా వింటారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. అండ్ అలాగే మిమ్మల్ని పర్సన్ ఆర్ అదర్ పర్సన్ కూడా కావచ్చు, వేరే పర్సన్ కూడా కావచ్చు, కొంతమందికి మీ పర్సన్ కాకుండా అదర్ పర్సన్ కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట. వారి లైఫ్లో మీరు ఉండే విధంగా వేరే పర్సన్ కూడా ఎవరో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ యంగర్ పర్సన్ లాగా చూపిస్తుందండి. ఓకే. మేబీ ఈ పర్సన్ వైపు నుంచి కూడా మీకు కమ్యూనికేట్ రాబోతుంది కావచ్చు, కొంతమందికి కమ్యూనికేషన్ రాబోతుంది కావచ్చు. ఓకేనా? ఎవరు న్యూ పర్సన్ వైపు నుంచి కూడా మీకు కమ్యూనికేషన్ రాబోతుంది. అండ్ మిమ్మల్ని వారు చాలా మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. మీరు వారితో మాట్లాడాలి అండ్ మీ దృష్టి అనేది వారి మీద పడాలి అండ్ మీరు తనకి కాల్ చేయాలి, ప్రేమగా ఉండాలి అనే విధంగా కొంతమంది మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. మీరు ఎప్పుడు ఎంప్రెస్ అండి, మిమ్మల్ని మీకు సాటి ఏది లేదు. ఓకే. ఎందుకంటే మీరు చాలా తెలివైన పర్సన్, చాలా స్మార్ట్ పర్సన్ అండ్ మదర్ కేరింగ్ చాలా ఉంటుందన్నమాట. ఓకే. మిమ్మల్ని నమ్మిన వారికి మీరు ప్రేమను పంచుతారు, కానీ ఏమీ ఆశించని గుణం అనేది మీలో ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. వారు ఎలా ఉన్నా సరే కానీ మీరు మాత్రం మీ వైపు మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అనేది మీరు పెడతారు. ఓకే. కేర్ తీసుకోవాలి అండ్ వారు హ్యాపీగా ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. అలాంటి పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఓకే. మీరు బాధపడినా పర్లేదు, కానీ మిమ్మల్ని నమ్మిన వారు లేదా మీ లైఫ్లో ఉండేవారు బాధపడకుండా చూసుకుంటారనమాట. ఓకే. సిక్స్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఈరోజు కప్స్ ఎనర్జీ ఎక్కువ ఉందండి. ఓకే. ఇక్కడ కొంతమందికి మీ యాన్సిస్టర్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు అనమాట. పెద్దల నుంచి వచ్చే ఆస్తి గురించి కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ రావడము, చాలా డిస్టర్బ్గా ఫీల్ అవ్వడం కూడా జరుగుతూ ఉండొచ్చు. మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, కొంతమందికి మీ లైఫ్లో కూడా ఇది జరిగి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకొక మెసేజ్ ఏంటిదంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరో రిచ్ పర్సన్ రావచ్చు. ఓకే. వచ్చారు కూడా కావచ్చు. ఒకే పర్సన్ వారిని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది కావచ్చు. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ అనేది ఏర్పడి ఉంటుంది. ఓకే. ఇలాంటి మెసేజ్ కూడా వస్తుంది. దానివల్ల మీరు చాలామంది బాధపడ్డారు. సో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది. కాబట్టి ఇక ఈ పర్సన్ని మీరు చాలా దూరం పెట్టాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే. తన మీద చాలా కోపం ఉండొచ్చు, చాలా బాధ ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే చాలా ట్రూగా లవ్ చేశారు, చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు, మీ ప్రతి ఒక్క సీక్రెట్ ఈ పర్సన్కి చెప్పారు, కానీ తను ఏంటిదంటే మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారనమాట. ఓకే. సో కాబట్టి ఇంకా తనని మీరు మేబీ ఇంకా జీవితంలో నమ్మకూడదు అని మీరు అనుకుని ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే ఇక్కడ మీ ఫస్ట్ పర్సన్ పదే పర్సన్ మీకు సంబంధించిన జ్ఞాపకాలలో తను డిస్టర్బ్ అవుతున్నారనమాట. అండ్ మీతో ఈ పర్సన్ చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటారు ఎక్కువగా. ఓకే. ఎప్పుడు మీతోనే ఉంటాను అని చెప్పరు పర్సన్. ఓకే. నా మీద ఎక్కువగా హోప్ పెట్టుకోకు, నేను ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేము అన్నట్టుగానే ఉంటారనమాట. ఓకే. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో చాలా ఉంటారు, కానీ మీరు ఈ పర్సన్కి చాలా కనెక్ట్ అయి ఉన్నారనమాట. ఓకే. తనని మీరు వదిలించుకోలేకపోతున్నారు, వదలలేక కూడా పోతున్నారనమాట. ఓకే. ఆ పర్సన్ ఏమో పరిగెడితే ఆగరు, ఆగితే పరిగెత్తలేరు అనే టైప్ అనమాట ఈ పర్సన్. ఓకే. సో అలా కూడా మీరు చాలామంది లైఫ్ మీద ఉన్న ఆశలని పోవడం లాంటిదనమాట. ఓకే. ఏ విషయంలో కూడా సరిగా ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీ కళ్ళతో ఒక పర్సన్ని చూసి ఇలాంటి క్యారెక్టర్ కూడా ఉంటుందా, ఇలా కూడా ప్రవర్తిస్తారా, మేబీ ఫ్యూచర్లో మ్యారేజ్ కూడా చేసుకుంటే వేరే పర్సన్ కావచ్చు, ఈ పర్సన్ కావచ్చు, ఎలా ఉంటుందో ఏమో అనే భయం కూడా మీలో పెరిగిపోయి ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే. సో ఇదండి రీడింగ్. ఓకే. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉంటుంది, కొంతమంది సోల్మేట్ అనమాట మీరు. ఓకే. సో సోల్మేట్ కనెక్షన్ అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వారు చూస్తూ ఉండొచ్చు అనమాట ఈ రీడింగ్ మీరు. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా?
ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. వేరే డెక్లో చూస్తానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూసి తెలియజేయండి. మేషరాశి వారు, మీరు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాదనమాట. జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉంటారు అనేది చూపిస్తుంది, ఓకే. అండ్ వృషభ రాశి వారు, ఎవరి మీద మీరు చాలా అబ్సెసివ్గా ఉంటారనమాట, ఓకే. అండ్ మిథున రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి, ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మీరు ఈరోజు చాలా బిజీగా ఉండొచ్చు అనమాట, ఓకే. అండ్ సింహరాశి వారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. కన్యా రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ ఎక్కడికైనా ట్రావెలింగ్ కూడా చేయొచ్చు ఫ్యామిలీతో. తులారాశి వారు, ఎవరి మీద చాలా పొసెసివ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారండి. అండ్ ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంది మీ మనసులో, అండ్ ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారనమాట, ఓకే. అండ్ ధనురాశి వారు, మీరు ఈరోజు గుడ్ న్యూస్ వింటారనమాట, ఓకే. అండ్ మకర రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు, ఓకే. కుంభరాశి వారు, ఎక్కడికైనా కుంభరాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు. అండ్ మీనరాశి వారు, ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట, ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే క్లెయిమ్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.